ఎల్లమ్మా అదమని కనుక చిన్న ఊరోకి మతాల్లోకి సుందరాటికి ఎల్లమ్మ అదమని కనుక ఈత చెట్టు అయి నిలిచిపోయింది అదమని కనుక రాముడు బాలవచ్చ రాముడే రామయ్య రాముడు కనుక యాతిన కనుక ఏమి వేషం కట్టిండు అసమని కనుక అసమని మాతడుక ఈడి వేషం కట్టిండు ఈడిలోని వేషం కట్టుకొని మాతడు బంగారు బాధ తీసుకున్నాడు అసమని కల్లాగా చెట్టు అయితే ఎక్కిన నాయన ఓరా చెట్టెక్కిండు చెట్టెక్కి కనుక అక్కడ జగ్గలు నడుస్తున్నాడు నష్టం ఉంటే ఎల్లమ్మ చెల్ల ఊసిపడుతున్నది నవరాల ఎల్లమ్మ అతమని కనుక చెరలు ఊసి పడుతూ ఉంటే ఎల్లమ్మ కనుక ఏమంట ఉన్నది అమ్మా ఎల్లమ్మ కొడుకరా కొడుకరా పంచరామయ్యో రావు రావు నాయన పంచరామయ్య నన్ను దేవుడా కొడుకరావయ్యో ఆ కోటి బాధ ఎత్తవా కొడుకరావయ్య నన్ను కూడా కొట్టముండ కొడుకరావయ్యో నన్ను కొట్ట ఊపురా కొడుకరావయ్య నీ తండ్రి నాడరా కొడుకరావయ్యో ఇక నేను చెప్పుతా కొడుకరావయ్య నాయన పరిసరావయ్యో పరిసరామయ్యో చెప్పలకాలేకమ్మా అయ్యో కిందవాడ రేణుకెళ్ళమ్మో రేణుకెళ్ళమ్మా అసమని గనక నిజ రూపమెత్తి రావు నా కొడుకా కొడుకా రావయ్యో చెల్లు కన్నమ్మ కట్టాలు అన్న పెట్ట ఒగ్గు కొడుకా కొడుకా రావయ్యో రావయ్య నా కొడుకా కొడుకా రావయ్య అసమని కనుక అక్కడైతే కనుక రాముడు ఎప్పుడైతే కనుక నన్ను మాతలుగా కొట్టవు కనేవారు కల్లా తల్లి రెట్ట పట్టింది రామయ్య తల్లి రెట్ట దేవుడు పట్టేరా తల్లి రెట్ట దేవుడు పట్టేరా తల్లి జనాలు నాకు చెప్పవా కుందావటే ఇక్కడైతే మాతనుక నేను అతనికి వెళ్ళమన్నా కొడుకా నీ చేతి నన్ను కొట్టబోకు నలుగురిని ఒక ఎత్తు దాకా నన్ను ఒక ఎత్తు దాకిన కొడుకా కొడుకా రామయ్య నలుగురిని ఒక ఎత్తు దాకిన నిన్ను ఒక్కని ఒక ఎత్తు దాకిన కొడి సన్ను రాయన కొడుక రామయ్య కొట్టలేదు కొడుక రామయ్య ఎంగిలో లేదు పరిసరామయ్యో బలక మధ్య రాముడా మధ్య రామయ్య ఉన్నాడా పరిసరామయ్య
ఒకరిని మాత్రం నేను కనుక ఎడమసాన్ని ఇయ్యలేదు కుడిసాన్ని ఇచ్చిన కుడి చేత కొట్టలేదు నాయన నిన్నైతే కనుక కుడి చేత కొట్టలేదు ఎంగి నోట తిట్టలేదు రామ నా కొడుక రామయ్య అప్పుడు కనుక సౌండ్ కనుక యజ్ఞంగా కనుక ఏమంట ఉన్నాడు ఆ రాముడు పరశురాముడే రామయ్య తన తాను 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 అరే తమ్మి పొద్దునే వచ్చిందిరా పైసలు కలువడు పైసలు లేవు నాయన రూపాయి పైసలు లేవు మా కిరాకాలే మా పట్టుకుంటే కాదు కొట్టుకూర్చోడు పోయి నాయన రూపాయలు లేదు కొనుక్కున్నాను కానీ మేము కుడిచేత పైసలు లేవు నాయన ఉంటే లేకడికి లేకపోతే మరి మరి మా రూపాయి అట్లా కూడా నీకు ఏమో అట్లా కూడా నాతో ఒళ్ళు వాళ్ళు దాన్ని దెబ్బలు కొట్టే బాగుంటుంది కొడుకు అప్పుడు కనుక ఎంత మొత్తుకున్నా ఏమి చేసినా కనుక కళ్ళు కొట్టట్లేదు నాయన మీ కాళ్ళు ముట్టా కడుపులో దగ్గర చేతిలో
చెరగప్పు పడగప్పు మాత్రం దాసన కొట్టాలి పుల్లగా వాసన రావాలి కళ్ళు ఆ పొంగి చెట్టు బొమ్మ గుట్టు కలిసి కనుక కారే కళ్ళు కారకూడదు అట్లా ఒక సాధన పెట్టింది అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ బయలుల్లా బట్టి ఎల్లమ్మ బయలు కూర్చున్న ఊరకల్లా మరి తామే నీ అమ్మ ఇలా కలుగా పోకప్ప కదా వెళ్ళిపోతుంది అరే మన కొడుక పావుల పైసలు లేకపోతే కాదు ఎన్నో అని పోలే కళ్ళు మాత్రం అక్కడ ఎగిరంగా గీసాం కనుక చెట్ల కాడిపోతే వంగ అంటే వంగుతున్నాయంట లేవంటే లేస్తున్నాయి వీళ్ళు పోయి వంగ అంటే వంగుతలేమంటే అన్నకు వచ్చిన వాసన కొడుతున్నాయి గొప్ప పడక వాసన పుల్లటి వాసన ఏ కళ్ళు చెడిపోయింది ఏం చేసి వంగుతలేవు వాళ్ళు లేచి లేస్తలేవు అదే నిన్నమనేమో ఇద్దరు బాణాలు కంచు బాణాలు ఇద్దరు బాణాలు కళ్ళు మంచిగా అయినాయిరా మరి ఏమైనా మంచిగా నిన్న నాకు సలీపులే గుర్తుందిరా సలీపులే జ్వరం వస్తుంది నడిపులో జ్వరం వస్తుంది వస్తున్నాం నాయన ఏం చేత నాయన మనకైతే ఇట్లా కనుక ఇట్లా అయిపోయింది ఎవరన్నా ఊళ్ళో గజ్జన చెప్తారు ఏడుగుళ్ళు ఏమంట ఉన్నది అక్కడైతే కనుక సౌండ్ ఏ లోపల అరే తమ్మి ఎవరన్నా ఏడుగుళ్ళు కమ్మాల వాళ్ళు లేకపోతే ఆ సౌండ్కి వెళ్ళమ్మా ఆ పక్కన మళ్ళీ దేవుడు ఉన్నదో అని దీపే ఉంటా దీపే ఉన్నదో ఎవరన్నా కానీ ఆ సౌండ్ కనుక పోతుంది ఎరకాల మనకి దానికి చుట్టు పట్టారు పిలువురా గాడవద్దు అంటే ఏమో నాకు ఇంటికి కళ్ళు తక్కువ అయిపోయాటే పిలువు తిన్నది తినంది తాగింది తపోసింది అని చెప్తా మంచిదే నువ్వు అమ్మా నీ గదికి ఏమేం కావాలి బియ్యం కావాలి తక్కువలో 150 రూపాయలు కావాలి 150 రూపాయలు 500 అంటారు 1 రూపాయనే పోనీ 500 పెడతారా నాయన పెద్దగా 500 పెట్టాలి 150 రూపాయలు అంటే మనం వచ్చి ఇచ్చామా పెట్టాం చెప్పమ్మా మరి ఎవరు చెప్పు
ఏమంట ఉన్నదేనా అయ్యో నాయన ఈడిగోళ్ళు గౌన్లో వాళ్ళు మీరైతే గనక ఇసమని గనక అక్కడైతే గనక ఈడంక ఎరకలమ్మ పోయిందా తెల్లజీర తాళ్ళు కట్టుకొని కళ్ళు అడిగింది ఆయన అడిగితే మీరు పోయామన్నారు కదా పైసలు అడిగింది అడిగినరా పైసలు అడిగినాం మరేమన్నది లేవన్నది కదా లేవన్నది ఆ పేరు ఎల్లమ్మరా ఎల్లమ్మ ఆయన మెడవాడు తప్పింది కదరా అందుకొరికి ఆమెదే మాయ మొక్కురి ఇసమంటి కనుక మొక్కురి నాయన అయ్యా ఇడిగోళ్ళు సరే మొక్కురి ఇసమంటి కనుక అక్కడ అత్త వీని కొడలు వస్తుంది తల్లి వీని బిల్లు వస్తుంది ఇసమంటి కనుక అత్త వస్తుంది అత్త కళ్ళు అత్తక పోయాలి అత్త పైసలు అత్తతో తీసుకోవాలి అయ్యా ఇసమంటి కనుక కొడలు వస్తుంది కొడలతోనూ కొడలు పైసలు తీసుకోవాలి ఇసమంటి కనుక అక్కడ తల్లివీని బిల్లు వస్తుంది తల్లివీని బిల్లతో తల్లివీని బిల్ల పైసలు తీసుకోవాలి నాయన ఒకరి మాటలు ఒకరికి చెప్పకూడదు అత్త మాటలు కోళ్ళకి చెప్పొద్దు కోడల మాటలు కాళ్ళు చెప్పొద్దు ఒకరి మాటలు ఒకరికి చెప్పకూడదు కొడుక దాపెట్టుకోవాలరా ఇప్పుడు మాత్రం ఊరు కనుక వంగుతున్న చెట్లు అయితే కనుక వంగబట్టే వంగుతున్నా లేవంటే లేస్తున్నాయి ఈ నుండి కనుక వంగబట్టే వంగవు లేవంటే లేవయ్యా మంటి లొట్లు అయినాయి ఇక్కడైతే మాత్రం అప్పుడు మాత్రం కంతు లొట్లు పోయినాయి మంటి లొట్లు అయినవేరా ఇసమని కనుక ఎగిరంగా అట్ట కొడుకు అయిపోయినందుకు ఇసమని కనుక అక్కడ ఎగిరంగా కనుక ఎల్లమ్మ మాత్రం మీరు కళ్ళు గీసినప్పుడు మీరు కనుక ఎగిర కళ్ళు గీసి కళ్ళు ఒడిపినప్పుడు ఆ ఎల్లమ్మ మాత్రం అక్కడిదే కనుక ఆ ఎల్లమ్మ ముందు పోసినాకనే మేము దాగాలి కొడుకులారా నారాయణ ఎల్లమ్మకు మొక్కి ముందుగా ఎల్లమ్మకు సాక పట్టినాకనే మీరు అప్పుడు మా కళ్ళ అని చెప్పి అమ్ముకోవాలి గల్లలు వేసుకోవాలి తాగాలి తలకొచ్చుకోవాలి అంతవరకు దగ్గర మటుకు ముట్టయి రోజు అంతే అక్కడైతే కనుక ఏం లేదు నాయన ఇసవంటి కనుక ఏమన్నా నాకైతే నాకు పట్టుకున్న కళ్ళు పోయండిరా టౌన్లో పట్టుకుర్రే కళ్ళు పోయింది నాకైతే కనుక ఏకరంగా ఇది గురికి నిండా పోయాలి పోయాలని మాత్రం ఎనమంది అక్కగారు ఇస్తున్నది అక్కలారా నేను మాత్రం పోసిన కళ్ళు పోసిన తాగండి వాళ్ళు ఎంతకాలు పోతారో చూద్దాం అక్క అక్కలారా అక్కగారి 7 మంది అక్కగారిని పెట్టుకున్నది బొట్టుకుల్లో కూర్చోబెట్టుకున్నది నాయనంగా పోయింది బిడ్డ కళ్ళు పోయింది దాంగుంటుంది గురికి మీరు తొలతనే పోయకపోతే ఉన్నంత మాయమైతుంది తొలత ఆకలి కొన్నాడు పోయకపోతే ఆకలి అంతా అయిపోయింది అయిపోయినా ఉన్న కాడికి వచ్చినావు తల్లి ఏం పోతాం అన్ని లొట్లానే అయిపోయినాయి ఇంకేముంది కళ్ళు కళ్ళు అయిపోయిందా తల్లి అలా అమ్మ పోదు ఏదో ఉన్న కాళ్ళు ఉన్నట్టు పోయిన పైసలు పోయినట్టు ఎల్లమ్మ కనుక అట్లా దీవెన పెట్టినది దీవెన పెట్టింది ఎల్లమ్మ నుండి వెనక అక్కడ వెనక వెళ్ళిపోతానని చెప్పి అమ్మవారి వెనక దేవి ఎల్లమ్మ యాతీన బయలుదేరినది అక్కలారా ఇక్కడైతే మాత్రం మీ తిప్పలకు మీరు పోతుంది ఆ తిప్పలు నేను పోతున్నా నా కొడుకు రాముడు మాతృక పరశురాముడు నా కొడుకు నన్ను దక్కన ఇయ్యడే అమ్మలారా తాన తందన తాన తందన తానో అమ్మవారు బయలుదేరినాదమ్మో Everybody
అసమని కనుక మా తల్లింగమ్మ ఏమంటున్నది ఆ కలైతే ఇల్లమ్మ పోయినప్పుడు ఇల్లమ్మకు మాత్రం చీర వీణ రైతు వీణ సొమ్ముల వీణ మనతో పట్టదంట అమ్మ మా తల్లింగమ్మ వదిలే మా తల్లింగన్న నేను తల దాచుకుంటాను తల దాచుకుంటా తల దాచుకుంటా అంటే ఓ మూలలో కూర్చుంటా నాకు మాకే సత్యగా తోళ్ళు పక్కకు అన్ని ఉన్నాయి చిందలు తోళ్ళు మాకే కూర్చోనికి లేదు అమ్మ ఎల్లమ్మ నీవు మాత్రం చెల్లెలా ఎల్లమ్మ నిన్ను దాచుకోనికి నా తరం కాదు నిన్ను ఏడ దాచుకోవాలి ఎక్కడ పోవాలి ఎట్లా చేయాలి ఏడ దాచుకుంటామా మా తల్లింగమ్మ మాతృ అందరు అదురుకున్నా కానీ మా తల్లింగమ్మ అదురుకుంటా వాడు ఎసమంటాడు రాని ఇక్కడ రాని నేను చూసుకుంటాను అంటది ఎవడే రాని వాడైతే మాతృక పరశురాముడు కానీ ఎవడన్నా కానీ భక్తి ఇక్కడ నా తిరుగు హోహాను అనుకుంటా అని చెప్పి అమ్మా వదిలే ఆ సొమ్ముల వీణ చీర వీణ రైతు వీణ మనసు పట్టదంట మా తల్లింగమ్మ ఎప్పుడైతే మా తల్లింగమ్మ నాకు నేను కట్టుకున్నా అని చెప్పి బాగా ఉంది మనసు లోపల నుంచి వదిలే వచ్చిన నన్ను దాచుకుంటా కానీ నీ పైన సొమ్ములు రాయికి చీర నాకు నా చీర రాకి నీ పట్టుకో సరే మంచిది అన్నది అయ్యో భగవంత నేను మాత్రమే నేను వచ్చినాడు ఈ చీర తెచ్చుకున్నా నా రైకిలు తెచ్చుకున్నా నేను వచ్చినాడు ఈ సొమ్ము తెచ్చుకోలేదు నేను వచ్చినాడు ఈ రైకిలు తెచ్చుకోలేదు నేను పోయినాడు ఏం చేద్దు మాయమ్మ ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ మాటని అమ్మా వదినే ఈ చీర ఇచ్చిన రైకి ఇచ్చిన సొమ్ము తీసిన నీకు ఇస్తున్నా అమ్మ ఇసవంటి కనుక మాతలింగమ్మ అసవంటి మాతలింగం బట్టలు కలిసి కనుక ఏ విధంగా కనుక ఎల్లమ్మ బట్టలు మాత్రం మాతలింగంగా కట్టుకున్నది ఆ మాతలింగమ్మ బట్టలు మాత్రం ఎల్లమ్మకి ఇచ్చినది వదినే ఏడలేదు కానీ ఇసవంటి కనుక సాలి యాపలు ఉంటాయి కనుక సాలి యాపల కింద వేయాలి కోలాలు ఉన్నాయేనా టెంకాయలు అట్లా టెంకాయలు